17వ అధ్యాయము 8వ వచనం చదవండి. 7, 8 నుంచి చదువు. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిరించి ఉండెను. అది చిగిరించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడువైన మా తండ్రి, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఈ సియోను పెంతెకొస్తు పరిశుద్ధ సంఘమును మీరు ప్రేమించి ఈ జూన్ మాసంలో మీరు అనుగ్రహించిన ఈ శుద్ధీకరణ ప్రభు బలారాధన కూడికను బట్టి వందనాలు. నీ కృపలో ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు నడిపించారు. ఎవరైతే రాలేకపోయారో, తప్పిపోయారో, తొట్టిల్లిపోయారో ప్రభువా, వారి విషయమే మానన వేదన మా హృదయంలో ఉంది. కనికరించండి, వారికి మరొక సమయం దయచేయండి అయ్యా. వచ్చి మేము కేవలం ఖాళీగా వెళ్ళిపోవటం కాదు, ఏదో ఒక దీవెన, ఏదో ఒక ఆశీర్వాదాన్ని పట్టుకొని పోవాలి అయ్యా. ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, కీర్తనలో, ఆరాధనలో, సాక్ష్యాలలో, వాక్య పరిచయంలో, ప్రకటనలో మీరు తోడై ఉన్నారు. వాక్యము కొరకు ఆశగల్ని తట్టు చూస్తూ ఉండగా మీరే నాతో మాట్లాడండి. మీ ఆత్మచేత అభిషేకించండి, సిలువ చాటును మరుగుపరిచి నోటి పూరగా వాడుకొని మీరు మహిమ పొందమని, వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటంధకార దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామమున బంధించి ఆజ్ఞాపిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడారు. మొదట ఇగో మీలో ఉన్న వాళ్ళందరిలో కంటే అహరోనుని యాజకుడిగా నియమిస్తున్నాడని చెప్పంగానే తనతో ఉన్న వాళ్ళందరూ కూడా గొడవాడారు. దాతాము, అబీరాము వీళ్ళందరూ కూడా గొడవాడి, అహరోను ఒకడేనా ఉన్నాడు, ఆయన ఒకడేనా సేవ చేస్తున్నాడు, ఆయన ఒకడేనా ప్రార్థన చేస్తున్నాడు, మేము చేయట్లేదా, మేముంటామంటే మేముంటామని గొడవ ఆడుకుంటున్నారు. ఈ గొడవకి మోషే గారికి తలకాయ నొప్పి వచ్చి, ఈ గొడవ నాకెందుకయ్యా, ఒక నిమిషం ఆగండి, నేను ప్రభుని వెళ్ళి అడుగు వస్తానని చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వాళ్ళతో నీకు గొడవే వద్దు కానీ వాళ్ళ కర్రలన్నీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టు అన్నాడు. వారి చేతి కర్రలు అంటే నరకబడి అనేక సంవత్సరాలుగా వారికి చేయూత కర్రలుగా ఉన్నటువంటి చేయూత కర్రలను తీసుకొచ్చి నా మందిరంలో పెట్టు. నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో, నేను ఎవరిని కోరుకుంటానో, నేను ఎవరిని ఎన్నిక చేసుకుంటానో వారి కర్ర మాత్రమే చిగురిస్తుంది. ఈ ముక్కలకు చెప్పు, ఆలనాలను కొట్టుకోవద్దని చెప్పి మోషేకి చెప్తాడు. మోషే వాళ్ళందరినీ పిలిచి ఇజ్రాయేలు గోత్ర పెద్దలందరినీ, చూడండి అక్కడ మాట ఉంటుంది పైన, యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలుతో మాట్లాడి వారి యొద్దను ఒక్కొక్క పితృని కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులు అందరి యొద్ద వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయ్. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే కొట్టుకుంటున్నారు, ఇల్లు తగదాడుకుంటున్నారు. మన పరిస్థితి ఏంటంటే కొట్టుకోం, కానీ మా పరిస్థితి ఎట్ట అయిపోయింది, మా పరిస్థితి మేమెందుకు ఆశీర్వదించబడలే, మా పరిస్థితులు ఎందుకు మారలేదు, మళ్ళీ మనం కొనుక్కుంటాం కానీ విషయాన్ని తెలుసుకోం. మొత్తానికి దేవుడు చెప్పాడు ఆ కర్రలు తీసుకొచ్చి పెట్టు అని. ఆ ప్రత్యక్ష గుడారములో ఏముంది? మందస్సం ఉంది. మందస్సం ఉన్న దగ్గర ఏమున్నది? ఎక్కడ పెట్టమన్నాడు కర్రలు? యెహోవా సన్నిధిని. చెప్పాలి గట్టిగా, యెహోవా సన్నిధిని వారి కర్రలు తెచ్చి పెట్టమన్నాడు. దేవుని సన్నిధే కాదు, దేవుని సన్నిధిలో ప్రభావము, శక్తి అన్నీ ఉంటాయిగా కదా. అన్ని కర్రలు ఫలించాయా? ఎందుకు? వాళ్ళందరూ అడిగింది దేవుని పని చేస్తామనేగా, వాళ్ళందరూ అడిగింది దేవుని పని చేయాలనేగా. కానీ వారి నోర్లు అయితే మాట్లాడుతున్నాయి, కానీ వారి హృదయాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ రాత్రి అహరోను దేవుని పాదాల మీద పడి, ప్రభువా నేను ముందుగుండా అడిగాను, వీళ్ళందరూ అడ్డుపడ్డారు, ఈ రాత్రి నా కర్ర చిగురించకపోతే వారి ముందు నేను సిగ్గుపడాలి, నా గోత్రము చివరికి అయిపోతుంది, ఏ రీతిగా నేను నీ సేవ చేయాలని రాత్రి అంతా పెనుగులాడాడట. ఎవరు? అహరోను.
పెనుగులాడితే పొద్దున్న కల్లా ఆ కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయినది. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ చక్కగా ఎవరిళ్ళకి వెళ్ళిపోయి మామూలు విషయం అనుకున్నావా, ఏందనుకున్నావు అని కాలర్లు ఎగరేసుకుంటా, తొడలు కొట్టుకుంటా, జబ్బలు తెరుచుకుంటా, మీసాలు తిప్పుకుంటూ ఇంటికి పోయి పడుకున్నారు తినేసి. నిజంగా నా కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, వర్ధిల్లాలి, నా బిడ్డలు మారాలి, నా భర్త మారాలి అనుకున్న వాళ్ళు తిని పడుకోరండి. తగ్గినంత సమయము దేవుని సన్నిధిలో గడుపుతారు. నువ్వు ఆ సన్నిధిలో గడపకుండా నువ్వేమీ పొందుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఎక్కడ పెట్టారు కర్రలో? మందసం ఉన్న చోట. చెప్పండి. దేవుని సన్నిధిలో అహరోను కర్ర చిగురించింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఫిలిష్తీయులు ఆ మందసాన్ని ఏం చేశారంట? దొంగిలించారు. చెప్పండి. ఎండిపోయిన కర్ర చిగురింపజేసింది మందసము దగ్గర ఉన్న దేవుని సన్నిధి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇజ్రాయేల్ కొంతకాలం నడిచిన తర్వాత ఫిలిష్తీయులు శత్రువులు ఏర్పడి ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ మందసాన్ని 4వ అధ్యాయంలో పట్టుకొని పోయి వారి దేవత గుడిలో పెడతారు. ఏ గుడో తెలిసినది? మొదటి సమూయేలు గ్రంథం 5:1. ఏం పెట్టారంట తీసుకెళ్ళి? మందసం అంటే ఏంటి చెప్పాలి, చెప్పాలి అందరూ. దేవుని సన్నిధిని పట్టుకొని పోయి దెయ్యం ఉన్న చోట పెట్టారు. ఎక్కడ పెట్టారంట? దేవుని సన్నిధిలో కర్రలు పెట్టారు, ఎండిపోయినవి అన్ని పెట్టారు, పుష్పించినవి. ఆ దేవుని సన్నిధిని తీసుకెళ్ళి దెయ్యం ఉన్న దగ్గర పెట్టారు. అవునా? నువ్వేమో దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎండిపోయిన స్థితితో వస్తున్నావు. దేవుడేమో వాక్యం చేత ఆత్మ చేత దర్శించి నిన్ను ఆత్మ సంబంధంగా బలపరిచి ఆదరించి ఆత్మీయ క్షమాభివృద్ధిని దేవుని మందిరంలో కలిగిస్తున్నాడు. ఓహో, ఆహా, పొడుస్తా చీరుతా అనుకుంటా మంచి ఉద్యమంతో ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఎక్కడున్నంతసేపు మనశాంతిగా ఉంటావు, ఎక్కడున్నంతసేపు ధైర్యంగా ఉంటావు, ఎక్కడున్నంతసేపు ఆదరణగా ఉంటావు, ఎక్కడున్నంతసేపు యెహోవా నాకు దేవుడిగా ఉన్నాడని ధైర్యంగా ఉంటావు. ఇంటికి పోతావు. ఇంటికాడ ఎవరున్నారు? దాగోని దేవతుంది, దాగోని దెయ్యం ఉంది నీ కొంపలో. నువ్వు పోతున్నావు కానీ దేవుని సన్నిధిని పట్టుకుపోట్లే. ఇంటికి వెళ్ళంగా నీ పరిస్థితి అయిపోతుంది. ఈ ఉద్యమము, ఈ వేడి, ఈ అభిషేకము, ఈ ప్రత్యక్షత, ఈ సమర్పణ అన్నీ చల్లారిపోతున్నాయి. మళ్ళీ యథావిధిగా ఖాళీ దొరికితే ఫోన్ పట్టుకోవడం, గోడకు జారపడడం, కుర్చీల్లో కూర్చోవడం, నిద్రపోవడం, తినడం, పడుకోవడం, పనికి వెళ్ళడం, ఇదే పని. నువ్వు ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిని క్యారీ చేసి నీ ఇంటికి పట్టుకుపోతావో అప్పుడు ఏం జరిగిందో తెలిసిన? చదువు. హల్లెలూయా. కొన్ని అడుగుల ఎత్తు కట్టబడినటువంటి ఆ దాగోని దేవత ముందు దాని కాళ్ళ దగ్గర పెట్టారంట తీసుకెళ్ళి మందసన్నాలు దేవుని సన్నిధిని. పడుకొని తెల్లారుజామున లేచారంట. లేస్తే ఆ బొమ్మ పడిపోయిందంట. ఏమైపోయింది? దేవుని సన్నిధి ఆ గుడిలోని, మళ్ళీ దాని స్థలమే. ఏం స్థలం? వాళ్ళు కట్టుకున్న గుడే, వాళ్ళు పూజలు చేసిన గుడే, వాళ్ళు ఆరాధించిన గుడే, వాళ్ళ దేవతే. ఆ ప్రదేశంలోకి దేన్ని పట్టుకుపోయారంటే దేవుని సన్నిధి. చల్లారిపోయిందా? దయ్యం పడిపోయిందా? మరి మనకేంటి? రివర్స్ కొడితే ఎప్పుడు పావులు కనపడ్డాయి, కప్పలు కనపడ్డాయి, తేలు కనపడ్డాయి, దేవుడు కనపడ్డాడు నోరోజని చెప్పావు. నీకు వచ్చే కళ్ళు దర్శనాలను ఏముంది నీతో? అరే రే రే పొరపాటున పడిపోయిందని చెప్పి దాన్ని తాడు కట్టి లేపి మళ్ళా నిలవబెట్టారు. మళ్ళీ ఏమని చదవండి? బోర్లా పడి ఉండేను. ఎవరు లేవనెత్తారట? అది మనల్ని లేవనెత్తదు, మనమే. కానీ యేసయ్య మనల్ని లేవనెత్తుతాడు. దాగోనును లేవనెత్తి అది ఎక్కడుందో అక్కడ నిలబెట్టారట. నిలబెట్టి మళ్ళీ మరుసటి రోజు లేవగా మళ్ళీ ఏమైందంట? ఈసారి నేల మీద పడి హల్లెలూయా. దేవుని సన్నిధి ఉంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, బిడ్డల జీవితాన్ని పాడు చేస్తున్న దురాత్మ శక్తులు కాలిపోతాయి. నువ్వు దేవుని సన్నిధిని పట్టుకుని పోవాలి ఇంటికి.
మందిరానికి వచ్చావంటే మందిరంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావంటే ఆ సన్నిధిని అనుభవించిన నీవు పట్టుకొని పోవాలి. ఏడు కడుక్కుంటావు, ఏడు విడిచిపెడతావు, ఏడు శుద్ధి చేసుకుంటావు, మెట్లు దిగగానే మళ్ళీ మొదలు పెడతావు. ఇంకా దేవుని సన్నిధి ఏడవుతుంది? నీ మనసు మంచిదైతే, నీ హృదయం మంచిదైతే, నువ్వు దేవునికి లోబడే వ్యక్తి అయితే, వాక్యానికి అప్పగించుకున్న వ్యక్తి అయితే నీతో పాటు దేవుని సన్నిధి వస్తుంది కదా. శత్రువులే దేవుని సన్నిధిని పట్టుకెళ్ళగలిగినప్పుడు దేవుని బిడ్డ నువ్వెందుకు పట్టుకెళ్ళవు? అదే మందసాన్ని తెస్తున్నప్పుడు ఉజ్జీగా చచ్చిపోయాడు, అవునా? వీళ్ళెవరు చచ్చిపోయారా? కానీ ఆ దెయ్యాలు పోయినా కూడా వాళ్ళకి మారు మనసు రాలే, భయపడ్డారు, వడ్డేసారు. తర్వాత వాళ్ళకి గడ్డలు వచ్చినాయి, పెద్ద పెద్ద గడ్డలు వచ్చినాయి, భయపడ్డారు. ఆ యశకను చూశారు, కొత్త బండి కట్టించి పెట్టండి, బంగారం గడ్డలు పెట్టండి అని చెప్పి మనసాన్ని బండి ఎక్కించి వదిలేశారు. దేవుని సన్నిధికి వెళ్ళిన ఎండిపోయిన అహరోను కర్ర చిగురించింది. దేవుని సన్నిధి తీసుకొని పెడితే అపవిత్రమైన స్థలంలో ఉన్నటువంటి సాతాను యొక్క శక్తులన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి కదా. ఆ వెళ్ళిపోతా ఉంటే తీసుకెళ్తున్నప్పుడు ఉజ్జియా చచ్చిపోయాడు. ఎవరి నాయకత్వంలో తీసుకెళ్లారు దాన్ని? దావీదు నాయకత్వంలో తీసుకెళ్లారు. ఎక్కడే ఒకటి చచ్చిపోగానే వెంటనే ఆ మందసం అక్కడ వదిలేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎవరి దగ్గర పెట్టారంట? ఉబేదెదోము ఇంట్లో పెట్టేసి పోయారంట. దేవుని సన్నిధిని క్యారీ చేయటం రావాలి. కొంతమంది దేవుని సన్నిధిని మోసుకుపోతారా, ఎల్లంగానే పెడతారు. మెట్టిల సవ్వడి, ఈ సవ్వడిలో సన్నిధి వెళ్ళిపోతుంది, సన్నిధి అంతా. ఈ దెయ్యం పాటలు అన్నీ దెయ్యాలు వేసాలి. ఈ సినిమాలు, ఈ పిచ్చి పాటలన్నీ పెట్టి ఆ పట్టుకెళ్ళిన దేవుని సన్నిధి ఒక్క పూట ఉండదు, ఆ పూట ఉంటారు, నెమ్మదిగా పోతుంది. దేవుని సన్నిధి పోయింది అంటే ఇంకో ఏమున్నట్టు అక్కడ? ఇంకొకరిలో బయలుదేరుతాయి. హీరోలు అయిపోతారు, శివంగులు అయిపోతారు, సింహాలు అయిపోతారు, తొల్ల కొడతారు, మెడలు కొడతారు, మీద పడతారు, కరుచుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఎమ్మటే దావీదు పారిపోయాడు, తీసుకెళ్ళి ఒక అమాయకుడైన పిచ్చోడు ఇంట్లో పడేశాడు. పాపం పడేస్తే ఆయన రోజు ప్రార్థన చేసుకుంటాము, దేవుని సన్నిధి అంటే దేవుడు ఉబేదెదోమును ఆశీర్వదించాడంట. 2 సమూయేలు 6:11-12 చదవండి. 3 నెలలు దాగోను గుడిలో 2 రోజులు ఆపలేకపోయారు దాన్ని, అవునా? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెడు, ఆ నెగటివ్ స్పేసు దేవుని సన్నిధిని తట్టుకోలేకపోయింది, కూలిపోయింది. వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టి ఆ బండి మీద పెట్టి తగిలేశారు. ఉబేదెదోము ఇంట్లో మాత్రం 3 నెలలు మందసం ఉంది. 3 నెలలు దేవుని సన్నిధిని క్యారీ చేశాడు ఉబేదెదోము. 3 నెలలు దేవుని సన్నిధిని పట్టుకోగలిగాడు ఉబేదెదోము. ఎప్పుడైతే 3 నెలలు దేవుని సన్నిధి కలిగినటువంటి ఆ మందసం ఉబేదెదోము ఇంట్లో ఉందో, చదువు, ముట్టుకున్నాడు చచ్చిపోవడం ఏంటి, ఇంట్లో పెడితే ఈయన ఆశీర్వదింపబడడం ఏంటండి? ఎందుకని? వాళ్ళేమో దేవుణ్ణి బంధించాము, దేవుణ్ణి ఏదో చేశామన్న మనసుతో పట్టుకెళ్ళారు, వాళ్ళు పోయారు. దేవుడు గొప్పవాడు, ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడని విశ్వాసంతో చేర్చుకొని ఆయన ఆరాధించి స్తుతించినటువంటి ఉబేదెదోము కుటుంబం ఏమో ఆశీర్వదింపబడిపోయింది. ఎంతగా ఆశీర్వదింపబడిందంటే ఎక్కడో రాజుకోటలో నివాసం ఉన్న దావీదు చెవులో పడిందంట. దేవుడు ఉబేదెదోమును ఆశీర్వదించాడంట. ఆశీర్వాదాన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే దావీదు కూడా అసూయపడిపోయాడంట, తెచ్చుకోవాలని చెప్పి. తర్వాత ఏదో తిప్పలు పడి తెచ్చుకున్నట్లే. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధి ఎండిపోయిన జీవితాలను చిగురింపచేసేది. దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉన్న చీకటి శక్తులను పడద్రోసేది. దేవుని సన్నిధి అపవాది ప్రాకారాలను కూల్చివేసేది. దేవుని సన్నిధి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చేతి పని, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించేది. ఆ సన్నిధిని నువ్వు పట్టుకొని పోవాలి. పట్టుకొని పో. ఎందుకు పోమో తెలుసా? లేమి, ఆత్మీయ జీవితంలో ఉన్న లేమి, సోమరితనం చేత దేవుని సన్నిధిని మీరు పట్టుకెళ్ళలేకపోతున్నారా? హల్లెలూయా. చదవండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4 చూడండి. నువ్వు ఆశపడతావు, దేవుడి సన్నిధి కావాలి, దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, వర్ధిల్లాలి, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి ఆశపడతావు, నీకేం దొరకదు.
ఎందుకంటే నువ్వు సోమరివి. నేను సోమవారం ఉన్నట్టండి, వారానికి 6 రోజులు కూడా పనికి వెళ్తాను, మీరు ఒప్పుకోవట్లేదని ఆదివారం వస్తున్నాను, లేకపోతే ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతాను అంటావేమో. ఆ సోమరితనం కాదు, ఆత్మీయ సోమరితనం. హల్లెలూయా. పిల్లలు ఏడవడం ఎప్పుడు చూడలేదండి. నీ ఆత్మీయ సోమరితనము వలన నువ్వు ఆశపడుతున్నావు కానీ నీకు దొరకట్లేదు. ఆత్మీయ సోమరితనం అంటే ఏంటో తెలిసిన, ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉంటుంది, అవకాశం ఉంటుంది, కానీ నువ్వు చెయ్యవు. చాలామందికి అవకాశం లేక, కుదరక, రాక చెయ్యరు. కొంతమందికి ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది, అవకాశం ఉంటుంది, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, కానీ వీళ్ళని ఆత్మీయ సోమరులు అంటారు. ఈ సోమరితనం వల్ల ఏం జరుగుతుందో తెలిసిన 24వ అధ్యాయం 30వ వచనం చదవండి. సామెతలు. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా. ఎవరు ఇద్దరు? సమయం ఉన్నా ప్రార్థించిన వాడు సోమరివాడు, వాక్యం తెలిసినంగా అక్రంగా బతికేవాడు బుద్ధిలేనుడు. వాడి చేను, వీడి ద్రాక్ష తోట, ఈ రెండు దాటి వచ్చాడంట. ఎవరు? సొలొమోను గారు. దాటి రాగా దేంట్లో చెప్పాలి, మాట్లాడాలి. చేనులో ఏముండాలి? పైరు ఉండాలి. ద్రాక్ష తోటలో ఏముండాలి? ద్రాక్ష తోట ఉండాలి. కానీ ఏమున్నాయి అక్కడ? ముండ్ల తుప్పులను బలిసి ఉండెను, దోల గొండ్లు దాన్ని కప్పి ఉండెను. ఏంటంట? ఎందుకని? దోలగుండ్లాకులన్నీ కప్పేసినంతగా, గచ్చపదలు మొలిసే అంతగా వీడు కొంపలో తిని ఉంటున్నాడు కానీ తప్పితే ఆ పొలం దగ్గరికి మాత్రం పోతలేదు వీడు. ఆ పొలం ఏంటో తెలిసినా నీ హృదయం. ఆ ద్రాక్ష తోట ఏంటో తెలిసినా నీ ఆత్మీయ జీవితం. అందులో గచ్చపొదలు, ముళ్ళ తప్పులు, దొలగుండాకులు పెరిగిపోతున్నా కూడా ప్రార్థన దగ్గరికి పోనే పోవు, దేవుని సన్నిధి దగ్గరికి రానే రావు. ఆత్మీయ సోమరితనం. సోమరి నువ్వు. ప్రార్థన రాకు కాదు, ప్రార్థన చేయడానికి సమయం లేక కాదు, రెండు ఉన్నా కూడా చెయ్యవు. సోమరివి నువ్వు. దానికి నువ్వు 100 కారణాలు చెప్పొచ్చు. నువ్వు నాకు ప్రార్థన వాకాలే చేసి చేయాలనుందా? 9 రకాల ప్రార్థనలు ఉన్నాయి. దావీదు చనిపోయే ముందు పడక మీద కూడా ప్రార్థన చేశాడు, పని చేసుకుంటూ ప్రార్థన చేశాడు, నడుస్తూ ప్రార్థన చేశాడు, కూర్చొని ప్రార్థన చేశాడు. ఏ భంగిమలో అయినా సరే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. చేసే మనసు నీకు ఉండాలి. కానీ ప్రార్థించే మనసే నీకు లేకపోతే దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? బండి మీద పోతా ఉన్నావు, ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ పోతే నేను అప్పుడు వద్దంటాడా? యేసు ప్రభు చేంద్రా బండి మీద ప్రార్థన చేస్తున్నావు, ఫ్యాన్ వేసుకో, సాప్ వేసుకో అంటాడా? ఏమండి? ప్రార్థన అంటే మన దృష్టిలో ఏంటంటే సెలవు పెట్టేయాలి, ఒక గదిలోకి వెళ్ళిపోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి, సాప్ వేసుకోవాలి, 2 పాటలు పాడేసి నిద్రపోవాలి. ప్రార్థనకి ఉపక్రమిస్తేనేమో నిద్ర వస్తుంది, పని చేసుకుంటేనేమో ప్రార్థన చేయు. నీకు సోమరితనం కాక, గచ్చపొదలు కాక, ముళ్ళ తుప్పలు కాక, దొలగుండాకులు కాక. దొలగుండాకులు అంటే ఏంటి తెలిసినా? ఒక్క ఆకు చాలు 10 మందికి అంటుకుంటుంది, కొంపలో తిరుగుతూనే ఉంటుంది రోగం. సోమరి వాడి చేటు దాటి రాగా, బుద్ధి లేని వాడి ద్రాక్ష తోటను దాటి రాగా, దాని నిండా ఇదిగో మొండ్ల తుప్పులను, దోలగుండ్ల దాన్ని కప్పి ఉండెను. రాతి గోడ అంటే ప్రాకారం పడిపోయిందంట. నేను దానిని చూచి యోచన చేసి ఆలోచన చేశానంటే, ఏంటి ఇలా పడిపోయింది? చేను అలాగుండాల్సింది ఎలాగైపోయింది ఏంటి? ద్రాక్ష తోట ఎట్ట అయిపోయింది ఏంటి? అయ్యే దాని చుట్టూ ఉన్న ప్రాకారం ఏంది కూలిపోయింది? చేను అలాగైపోయినా, తోట అలాగైపోయినా, గోడ కూలిపోయినా వీడికి నిమ్మకి నీరెత్తినట్టు ఉంటాడు తప్పితే. కొంపలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇరుకులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలు రోగాలతో అల్లాడుతున్నాయి, ఆర్థిక పరిస్థితులు తాండవం చేస్తున్నాయి, అప్పులు కూరుకుపోతున్నాయి. మెలుకు ఉండనే ఉండదు, మెలుకు ఉండదు. 100 సాకులు చెప్తారు, తినడం మానరు, పడుకోవడం మానరు. సంపూర్ణంగా ఏం చేస్తున్నామంటే ఆ 2 పనులే.
ఆరోగ్యం బాగాలేదు, పూట తిండి మానేస్తున్నామా, ఇడ్లీ తెచ్చుకొని తినేస్తున్నాం. పోనీ ఇడ్లీ కారంగా ఉంటుంది, రొట్టె తెచ్చుకొని తాగేస్తున్నాం, తినేస్తున్నాం. పాలు, గలాసడు పాలు, రొట్టె, అవి ఆగట్లేదుగా. ఆరోగ్యం బాగలేదని ఫోన్ చూడకుండా ఉంటున్నావా? చెయ్యి నొప్పి వస్తున్నా. మనం మానేసేదల్లా ఏంటో తెలిసిన ప్రార్థన. ఏంటిది? నిన్ను దీవించేది కూడా అదే. దేవుని సన్నిధిని నీ కుటుంబంలోనికి, నీ హృదయంలోనికి దించేదే ప్రార్థన. ఆ ప్రార్థనలోనే నువ్వు సోమరుడు అయిపోయి, ఆత్మీయంగా సోమరుడు. నువ్వు ఇంట్లో పనులు చక్కబెట్టుకోవచ్చు, బట్టలు ఉతకొచ్చు, గిన్నెలు దామవచ్చు, పిల్లలకు అన్నీ తయారు చేయవచ్చు, నీ భర్తకు అన్నీ సమకూర్చవచ్చు. ఇవన్నీ కుటుంబ బాధ్యతలు. ఆత్మీయ సోమర్థనంతో బాధపడుతున్నావు నువ్వు. చదువు తర్వాత. ఎవరు తెచ్చుకున్నారంట? ఆయన ఎవరు? జ్ఞాని. అతను వంటబోడు పుట్టలేదంట, పుట్టబోడు అంట. అంటే ఇలాంటి వాళ్ళ కుటుంబాలు కొన్ని కనబడతాయి మన కళ్ళ ముందు. ప్రార్థన లేకుండా పాడైపోయిన వాళ్ళు, సమయం ఉండి ప్రార్థన సమయాన్ని పాడు చేసుకునే వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు పాడైపోయి, కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, ఆశీర్వాదం లేక కొట్టుమిట్టాడుతున్న చూస్తున్నా కూడా మనకు ఆ తెగులు అంటుకుంటుందన్న అనుమానం వచ్చినా కూడా అట్నే ఉంటాం, కానీ బుద్ధి మాత్రం తెచ్చుకోం. అది అలా ఎందుకు అవుతుందో కూడా వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. వీళ్ళు అనేకులకు చెప్తాం, కానీ మనం చెయ్యం. అందుకే మన కుటుంబాల్లో దీవెన ఉండట్లే. ఈ సోమర్తనం అనేది నీతో పోతే నీ దరిద్రం నీ పిల్లల మీద కూడా ఏలుబడి చేస్తుంది. నీ పిల్లల మీద కూడా. రాత్రి ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే విన్నా. సుశాన కోటలో రాజుకు ఒక్క రాత్రి నిద్ర లేకుండా చేసినందుకంట యోధా జాతి మొత్తం బ్రతికిందంట. నిద్ర పట్టక రాజ్యపు సమాచార గ్రంథాన్ని తీసుకొని చూస్తే ముద్దుకాయ గురించి తెలిస్తే, ముద్దుకాయ ఎవడని అడిగితే పలానోడని తెలిస్తే, ఆ రోజు రాత్రికే ఆ ముద్దుకాయని చంపడానికి ఊరుకోయాను. ఆ రాత్రి నిద్ర పట్టలేక ఆ గ్రంథాలను తెచ్చి చూస్తే ముద్దుకాయ గురించి తెలిసినప్పుడు ముద్దుకాయ బతికాడు. ముద్దుకాయ బతకడం వల్ల ఇస్తరికి విషయం తెలిసింది. విషయం తెలియడం వల్ల యోధా జాతి మొత్తం. నువ్వు ఒక్కడవు సరిగా ఉంటే నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. వంతులు, పిల్లొంతులు, నువ్వు చేయవా, ఇద్దరం టీవీ చూసుకుందాం, చూసుకోండి. చిట్టి తల్లి, మొగల రేకులు, ఇప్పుడు కొత్త వస్తున్నా కదా. ఏమన్నాయి కొత్త సీరియల్? ఏమన్నా పేర్లు చెప్పండి, 4. తెలీదా అమ్మా? తెలీదా? అయ్యా మీకు తెలుసా? ఈ మధ్య మగలు కూడా పట్టుకుంది సీరియల్ పిచ్చి. చదువు అది తెలివి వచ్చినాడు అక్కడీడు. తెలివి వస్తుంది, సరిపోయి నిద్ర అయిపోయింది. తెలివి ఎప్పుడు వస్తుంది? నిద్ర సరిపోతే వస్తుందా, సారపోతే వస్తుందా? ఈ నిద్ర సరిపోయింది కానీ లేవడు, పెడతాడు. ఉండమ్మా ఇంకొంచెం నిద్ర, కాసేపు కొనకనే అమ్మ, గోడకు చేరపడి. చదువు. ఎలా వస్తుందంట? నడిచి కూడా కాదట, ఎలాగా పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఎవడు ఎక్కడున్నాడు నెత్తుకుంటూ వచ్చేది అడ్రస్ పట్టుకుని నీ దగ్గరికి. నువ్వు ఇలా గుగుతుంటే వస్తుంటుంది అక్కడి నుంచి. పరిగెత్తుకొని వచ్చి దూరుతుంది నీ ఇంట్లో. చదువు. ఆయుధదారుడు వచ్చినట్లు ఏంటా లేమి? ఈ సోమరితనం వల్ల వచ్చే లేమేంటో తెలిసిన? ఆత్మీయ లేమి. ప్రార్థన సమయం ఉన్న ప్రార్థన చేసుకోలేవు. చదవడం వచ్చిన వాక్యం చదవు. నీ దరిద్రమే నాకేం అర్థం కాదు. చదువురాని వాళ్ళు పాపం ఎటు ఆ భాగ్యం లేదనుకో. చదువచ్చుగా నీకు, చదువుకున్నావుగా, పొద్దున్న లేస్తే స్టాటస్లో వచ్చి అన్నీ చదువుతావు. చరిత్ర. నిన్న ఒక ఆయన అంటున్నాడు, స్టేటస్ అంటే ఏంటంటే వాళ్ళ హృదయం అంట. ఏంటంట స్టేటస్ ఏంటంటే వాళ్ళ హృదయం. మనుషులతో మాట్లాడుకోవడం మానేశారంట. ఎప్పుడైనా బాధ వస్తే ఏం చేస్తారు? భార్యకి బాధ వస్తే ఎవరో చెప్పుకుంటుంది. భర్తకి బాధ వస్తే, పిల్లలకి బాధలు వస్తే
ఇప్పుడు స్టేటస్తో చెప్తున్నారు అందరికీ. ఆడికి బాధ, హృదయంలో బాధ వచ్చింది అనుకో 4 ఏడుపు బొమ్మలు పెడతాడంట. హృదయం సంతోషంగా ఉందనుకో ఇలాంటి బొమ్మలు పెడతాడంట. తలనొప్పి వచ్చింది వీడికి తలనొప్పి వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలంటే స్టేటస్ చూసి. ఇటు తేడా కొన్నాడని ఎలా తెలుస్తుందంటే స్టేటస్ చూసి. ఇంకా ఫేస్బుక్లో ఉన్న కొటేషన్లన్నీ ఏరి తెగ పెడతారు అందులో. ఇదేంది ఇలా టీ పెడతానంటే అదే తేడా పడ్డాడు మన అర్థం. మాట్లాడడం ఇంకా మనుషులతో సంబంధాలు లేవు, దేవుడితో సంబంధం లేదు, సేవకుడితో సంబంధం లేదు. బాధలు మన స్టేటస్లో చూసి తెలుసుకోవడమే. ఇదే తేడా పడ్డాడు, ఇదే ఎక్కడో తప్పిపోయాడు, వీడు ఏం తిట్టయిపోతుండని ఆ ప్రభు అని రక్షించిన ఆయన ప్రార్థన చేసుకోవటం తప్పు చేసేది ఏం లేదు. ఎందుకు సంబంధాలు లేవుగా. పౌలే అన్నాడు, అయ్యా ఇదిగో నా పరిస్థితి, నా కొరకు ప్రార్థన చేయండి అని సంఘాన్ని నోరు తెరిచి అడిగాడు. కుటుంబాల్లో ఏమైనా సమస్యలు ఉంటే భర్తలారా మీ భార్యలకు చెప్పండి, ఈ సమస్య ఉంది, దీని గురించి ప్రార్థన చేయి. కొంపలో ఉన్నావుగా చెయ్యి 1 గంట. ఆ బట్టలు ఉన్నాయా, గిన్నెలు మానే. 24 గంటలు 1 గంట దొరకపోదా నీకు నీ బాధల గురించి ఆడవడానికి? కొంతమంది బాధలు చెప్పుకోరు, వాళ్ళు చెప్పుకోరు, ప్రార్థన చేయరు, సేవకుడు కూడా చెప్పరు. తిరిగి నెత్తిన పడి కాలో చెయ్యో ఇరిగిపోయాక రాత్రి రమేష్ అన్న చెప్పినట్టు కాళ్ళు లెగుతలేదంట. అప్పుడు ఫోన్ చేసిందంట. అక్కడ దాకా వచ్చిందాక మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చే ఆదివారం కల్లా అయిపోవాలి కార్యం. ఆత్మీయ సోమరతనాన్ని నువ్వు వదులుకోకపోతే నీ చేను అంటే నీ కుటుంబము లేదా నీ ఆత్మీయ జీవితంలో దోలగుండ్లను గచ్చ పొదలు ముళ్ళ పొదలు లెగిస్తాయి. ఇంకా కుటుంబంలో నెమ్మది ఉండదు. ఏదైనా సమస్య వస్తే ఫేస్ చేయలేరు. ఎంత ఆత్మ సంబంధమైన మధ్య అయినా సరే చిన్న చిన్న కలతలు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఉంటావో వాటిని నువ్వు చక్కబెట్టుకోగలుగుతావు. ఈ ఆత్మీయత లేకపోతే చిన్న జాలు తలకాయలు పగిలిపోతాయి, తప్పేలాలు బయటకు వస్తాయి, కాసేపు మనుషులు కూడా బయటకు వస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలిసిన? ఆత్మీయ సోమర్తనమును బట్టి. ఏంటి ఆత్మీయ సోమర్తనం అంటే? సమయం ఉన్నా ప్రార్థించకపోవటము, చదువు వచ్చిన అనుదిన వాక్య ధ్యానము చేయకపోవటము, అభిషేకములో కొదువ. ఆత్మ కలిగిన వ్యక్తివే, ఆత్మ ఇంకా నింపబడాలని ఆశ ఉండదు నీకు. ఎప్పుడన్నా గట్టిగా ఆరాధన వచ్చి దేవుని ఆత్మ బలంగా దిగొస్తే బాబా అంట కాసేపు ఇక్కడ అంతే. నేను పొందుకున్న అభిషేకాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకోవాలి, ఇంకా నేను నింపబడాలి, నా కుటుంబం ఆత్మతో నింపబడాలి. ఇది ఉండదు ఇంకా. అమ్మ భాషల వారు ఉందా? ఉందండి. ఎప్పుడు మాట్లాడండి? ఎప్పుడో కొత్త చీర మాత్రం ప్రతి డిసెంబర్కి కావాలి. అభిషేకం మాత్రం ఎప్పుడో రక్షింపబడిన కొత్తలో మంచి ఉద్యమంతో అసలు అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేసేదానండి. ఏంటది? అభిషేకం. అస్సలు మెలుగు ఉందా? ఆత్మ లేని వాడు నా వాడు కాదని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంటే ఏనాడన్నా ప్రార్థన చేసి ఏడ్చావా? నాకు అభిషేకం కావాలి. ఆత్మలో మంట లేకపోతే నువ్వు భక్తి చేయలేవుగా. నేను నడిపించేది అభిషేకమేగా. ఆత్మలో కొదువ, అభిషేకం కొదువ. నీకున్న సమస్యల్ని, నీకున్న ఏదైనా గొడవ వస్తే ఎదిరించగలిగి వాటిని ఫేస్ చేయగలిగిన ఆలోచన, నడిపింపు ఎవరు ఇస్తారో తెలిసిన? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఆయన నీలో ఉండాలి కదా. ఆయన నీలో ఉండడానికి నువ్వు రానిత్తేగా. ఏదైనా చిన్న గొడవలు వేసినట్టు కాసేపు ఉండవు. నేను తర్వాత పిలుతలాగు ఎవరినే? యేసుబాబుని. వాళ్ళ సంగతి నీకు తెలియదు కానీ నేను చూసుకుంటున్నాను, వాళ్ళు మామూలు కాదు అంట. ఆత్మ సంబంధమైన లేమి నీకు ఆర్థిక దరిద్రాన్ని, మనశ్శాంతిని లేకుండా ఆరోగ్య దరిద్రాన్ని అన్నీ తీసుకొచ్చి పెడుతుంది. స్తుతించరు. ఆరాధన చేసేటప్పుడు ఎక్కర్లేని నొప్పులన్నీ వస్తాయి. 2 పాటల 3 పాటల వారం అంతా ఆరాధన చేసావు. ఎంతమంది సోమవారం శనివారం లోపు ఒక అరగంట ఇంట్లో నేను ఆరాధన చేశాను అన్న చేతులు ఎత్తండి. జాగ్రత్త, చేతులు ఉన్నాయని ఎత్తేకండి. చేస్తే మాత్రం మీరు దండిలే. వాళ్ళకి ఇసుకుంటుందండి. రోజు నడిచేవాడు కాళ్ళు నొప్పులు వస్తాయా? నాలుగు ఎప్పుడో సంవత్సరం ఒకసారి నడిచుడు కూర్చుని పోవడం. అక్కడ ఆరాధన చేసే వాళ్ళకి ఆరాధన అంటే పిచ్చి ఉంటుంది. అందులో పరవశిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ఘనపరుస్తారు, ఆ సన్నిధిని అనుభవించగలుగుతారు. మీకు తెలుసా, ఆరాధనలో అద్భుతమైన డెలివరెన్సెస్ జరుగుతాయి, అంటే విడుదల జరుగుతుంది. అప్పుడు దాకా నీకు ఎంత మానసిక ఒత్తిడి ఉన్నా, ఎవరి చేత నువ్వు బెదిరింపులు ఉన్నా కూడా అన్నీ పటాపంచలైపోయి ఒక దైవికమైన శక్తి చేత నువ్వు నింపబడతావు. కళ్ళు కప్పల్లాగా తెరిచిపోతారు.
వాళ్ళు గెంతున్నారా, వీళ్ళు గెంతున్నారా, వీళ్ళు కళ్ళు మూసారు లేదా, వాళ్ళు కళ్ళు మూసారు లేదా, ఇందులో ఈ బుడతలు తిరుగుతారుగా. వీడికి అప్పుడే వస్తుంది వచ్చా, వీడికి అప్పుడే కొనుక్కోవాలనిపిస్తుంది, వీడికి అప్పుడే దాహం వేస్తుంది, వీడు తిరుగుతూ ఉంటాడు. వీడిని ఎప్పుడు చూడనట్టాడు ఒక్కడ పోతుంటే. ఆయన చూస్తారు ఏదో సినిమా ఎవరు వస్తే ఆయన చూసినట్టు. ఇవన్నీ ఎప్పుడు ఆరాధనలో. ఇంకొంతమంది ఆరాధనలో కూడా ఫోన్లో వదలరు. ఏంటిది, తెలిసి చేస్తున్నావు తప్ప తెలియక చేస్తున్నావు తప్ప చెప్పాలి. పొరపాఠం చేస్తే క్షమాపణ ఉందంట, గ్రహపాఠం చేస్తే క్షమాపణ ఉందంట. తర్వాత ఏంటిది, అలవాటే. పొరపాటు, గ్రహపాటు, అలవాటు. అలవాటు అయిపోతే దేవుడు కూడా ఊరుకోడు, పక్కనెట్టేద్దా నేను. పొరపాటు ఓకే సరే, పొరపాటు జరిగింది పో, నువ్వేదట పో, ఏం కాదు. గ్రహపాటు అంటే యాక్సిడెంట్లుగా జరిగింది, చూడలేదన్నా, ఏదో పొరపాటుని అలా, ఓకే రైట్. ఇకపోతే అలవాటే, అది లేకపోతే నువ్వు ఉండలేవు. ఎవరింట్లోకి వెళ్ళినప్పుడు ఏదో తిప్పుతున్నప్పుడు గబుక్కున్న సినిమా అడ్డం పడిపోయి చూస్తే ఏమో కానీ, ఇంకా దానికోసం ఎదురు చూసి శుక్రవారం కోసం శనివారం కోసం ఎదురు చూసి దానికోసం పెట్టి మరి నువ్వు చూసావనుకో నీలో కయ్యూనున్నట్టే. ఆరాధన లేమి, ఇంట్లో వర్షిప్ చేసుకోండి. ఆరాధన అంటే ఇక్కడ నలుగురితో కలిసి చేసుకుంటాం, వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న దాగోని దేవతలు ఆ అపవాది ప్రాకారాలను కూలిపోయి ఎందుకు రాదు నెమ్మది ఇంట్లో. నువ్వు 100 ఇల్లులు మార్చు, దేవుని సన్నిధినితో లేకపోతే మంచిగా ఉన్న స్థలంలో ఉన్నా కూడా నీకు నెమ్మది ఉండదు. అది దాగోని గుడి అండి, అయినా దేవుని సన్నిధి వెళ్ళేసరికి ఏమైపోయింది, దాగోని దేవత కూలిపోయింది కదా. యేసునందు నమ్మిక ఉంచి రక్షింపబడిన వారిని ఏది ఎంత మాత్రం ఏ హాని. మార్కు సువార్త 16:16 చదవండి ఒకసారి. నమ్మిన వారిని వలన మనందరూ బాప్తిసం పొందిన వాళ్ళవేనా చెప్పాలి. నమ్మి బాప్తిసం పొందామా, నమ్మకుండా పొందామా? మన వల్ల ఏం జరుగుతాడు చూడు, చదువు. ఎవరు పాస్టర్ గారు వెళ్ళగొడతాడా చెప్పాలి. ఎలా వెళ్ళగొడతావు? ప్రార్థన అంటే నెత్తుల మీద చేసేసి ప్రార్థన చేయడం కాదు, మోకరించి ప్రార్థన చేయడం వల్ల. సింహాల నోరు మూయాలంటే సింహమే చెయ్యాలా? దానియేలు ప్రార్థన చేస్తుంటే సింహాల నోరును దేవుడు ఏం చేశాడు, మూసాడు. తల మీద చెయ్యి ఎందుకు వేస్తారో తెలిసిన, ఆశీర్వదించడానికి. దెయ్యాలను ఏం చేస్తారో తెలుసా, గద్దించడానికి. నువ్వేం చేయాలి ప్రార్థనలో, గద్దించాలి. ఏం చేయాలి, గద్దించాలి, విడుదల ప్రకటించాలి. దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాపములు కాదు తల్లి, పాములు. నువ్వు బాగా ప్రార్థన చేసుకో, నీకు ఏదైనా సమస్యతో చేపెట్టి ప్రార్థన చేసుకో, స్వస్థ వస్తుంది. ఆత్మీయ సమృద్ధి కలిగిన వారిలో ఈ దీవెనలన్నీ ఉంటాయండి. నాకు పాములు కళ్ళకు వస్తున్నాయి, పాము చుట్టేసింది, పాము తలకు చుట్టింది, కాలుకి చుట్టింది, పాములు గోలైందంట. ఎక్కువ మందికి వచ్చి ఇవే ఏంటయ్యి, నాకు పాము కనబడలేదు అన్న చేతులు ఎత్తండి. నాకు తెలిసి ఎవరెవరికి పాములు చుట్టాయో వచ్చాయో, ఎత్తనంత మాత్రం తెలియదా అండి. పాములు గొప్పయా, దేవుడు గొప్పడా? పౌలు గారికి చెయ్యికి చుట్టుకుంది పాము, అంత మాత్రాన ఏం చేశాడు ఆయన, జాడిచ్చి అగ్నిలో కొడితే కాలిపోయింది. అది పాము కరిచిందేమో, వాసిపోయిందేమో, అమ్మో పాపం చేశాడని చెప్పి అనుకున్నారంట ఆ దీపవాసులందరూ. ఆయనకి ఏమి కాకపోయినట్టు చూసి, నువ్వు దేవతవి, పాము కరిచినా కూడా నీకేం కాలేదు, నువ్వు దేవుడు అని చెప్పి ఊరేగించానంట. బట్టలు చింపుకున్నాడంట అక్కడ పౌలు. ఏం కాలే పౌలు గారికి పాము కరిచినా, అలాగని వెళ్ళి పొట్టలో చెయ్యట్టావు. ప్రమాదవశాత్తు ఏదైనా మన దగ్గరికి వస్తే అవి మనల్ని ఏమి నీకు తెలియకుండా జరగదు.
మరి ఎంత సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మన కుటుంబాలు ఎందుకు అలాగ ఉండాలి? ఎందుకు ఉంటున్నాయంటే దేవుని సన్నిధిని మనం మోసుకొని పోలేకపోతున్నాం. ఇదంతా కారణం. దీవెన లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, సమస్యలు రావడం, సమాధానం లేకపోవడం ఏంటంటే దేవుని సన్నిధి యొక్క లేమి మన దగ్గర ఉంది. ఏముంది? లేమి తగ్గిపోయింది. దేవుని సన్నిధి లేదు. నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ యోసేపులాగా దీవించబడతావు. నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది. ఆ రెండింటి చోట్లకి సన్నిధి ఎవరైనా తీసుకెళ్ళగలిగిన ఉన్నారంటే ఎవరో తెలిసినా దేవుని బిడ్డలు మాత్రమే. ఏమన్నాడు మోషే? నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఇక్కడి నుండి పోము. అడగాలి, అడుగు. దేవా, నీ సన్నిధిని నాతో కూడా పంపించు, నా ఇంటికి రా, నీ సన్నిధి నా ఇంట్లో ఉండాలి, నీ సన్నిధి, నీ ప్రభావం నా కుటుంబంలో ఉండాలి, నా కుటుంబం నా ప్రార్థనా గదిలో ఉండాలి, నా బెడ్రూమ్లో ఉండాలి. దేవుని సన్నిధిని గురించి ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధి కావాలని కోరుకోవాలి. ఆ సన్నిధిని బట్టి అద్భుతాలు చేస్తాడు. ఏమైంది? అహరోను కర్ర అంటే ఏంటో తెలిసిన? చిగురించడం అంటే సంతోషం. ఎండిపోయిన స్థితి అంతా పోయింది, చిగురించింది. రెండోది పువ్వులు. ఏంటిది పువ్వులు అంటే? అభివృద్ధి. మూడోది పండ్లు కాదు, ఫలములు. దేవుని సన్నిధినితో ఉంటే నువ్వేం చేస్తావు? పచ్చగా సంతోషంగా ఉంటావు, అభివృద్ధి చెందుతావు, ఫలిస్తావు. దేవుని సన్నిధినితో ఉంటే, దేవుని సన్నిధి నువ్వు పట్టుకొని పోతే నీ కుటుంబంలో ఉన్న దాగోని దేవతలన్నీ కూలిపోతాయి, అపవాది గోడలు కూలిపోతాయి, సమస్యలు సమసిపోతాయి, గొడవలు తెగిపోతాయి, ఏముండవు ఇంకా. దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉంటే ఉభయదేదు కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా. ఎంతగా అంటే ఒక రాజే అసూయపడిపోయాడు. అరే, అంతగా ఆశీర్వదింపబడిపోయాడు, నాకు కూడా కావాలని పట్టుకెళ్ళి తెచ్చుకున్నాడు. కానీ ఆ ఆశీర్వాదం ఆయన దగ్గరే. మందసాన్ని వదిలిపెట్టాడు కానీ దేవుని సన్నిధిని ఆయన వదిలిపెట్టలే. ఈరోజు దేవుని సన్నిధిని పట్టుకుని పోయేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. నీ బిడ్డలు స్కూల్కి పోతుంటే నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిని వారికి ఇవ్వగలగాలి. నీ భర్త పనికి పోతుంటే ప్రార్థన చేసి దేవుని సన్నిధిని ఇవ్వగలగాలి. వెళ్తా తిట్టి దీవించి పంపించడం కాదు. కన్నీరు కార్చి ప్రార్థన చేయ, ప్రభువా నా బిడ్డలతో నీ సన్నిధి తోడుగా ఉంచయ్యా. మోషే అంత తోడే నీ సన్నిధి లేకపోతే వెళ్ళనన్నాడు కదా ప్రభువా. మేము ఏపాటి వారం అయ్యా, నా బిడ్డలు ఏపాటి వారు అయ్యా, ప్రయాణాలయ్యా, నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువా నా భర్తకి నా బిడ్డలు. కానీ ఏడవద్దు, పిచ్చబడి మాట్లాడుకుంటూ కూర్చుంటారు కొంపల దగ్గర. ఏడవాల దేవుని సన్నిధి దగ్గర. ఆ ఎల్లుడు ఏం చేస్తాడు? ఏ అపవాది వాళ్ళలో పడకుండా, ఏ జారస్త్రీ వాళ్ళలో పడకుండా, ఏ సమస్యలో ఇరుక్కోకుండా తన చేతి పని దీవించబడిన వాడే క్షేమంగా వస్తాడు ఇంటికి. నువ్వే టీవీ దగ్గర కూర్చుంటావు, ముసలం ముచ్చట్లు పెడతావు, సోది అన్ని తెచ్చి నోట్లు పోసుకుంటావు, హృదయంలో పోసుకుంటావు. నీతో ఏంటో దేవుడి సన్నిధి ఉండదు, పోయిన వరకు కూడా ఉండదు. ఇంకంతే. కొంపంతా దెయ్యాలే ఉంటాయి, కొంపంతా దెయ్యాలే. నీ ఇష్టం, నువ్వు ఎంతటి దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ఛాలెంజ్. నువ్వు మారకుండా నీ సోమర్థనాన్ని వదిలిపెట్టకుండా నువ్వు దీవించబడవు. నీ ఇష్టం, నువ్వు ఎవరిని చెప్తావు, ఎవరి పేరు చెప్తావు, పదా నేను అందరు తీసుకెళ్తాను. నువ్వు డైరెక్ట్గా వెళ్ళకపోతే నేను తీసుకెళ్తా, పదా. నేను మారకపోయినా పర్లేదు, దైవజనులు ప్రార్థన చేస్తే మారిపోదు. ఉత్తిదే. నువ్వు మారకుండా, సరిచేయబడకుండా, ఆత్మీయ సామర్థ్యాన్ని విడిచిపెట్టకుండా ఏ దీవెన నీకు రాదు. ఆల్రెడీ నువ్వు మారకుండా నీకు రావాల్సిన దేవుడు ఇచ్చేశారు నీకు. మారతావులేని అవి ఇచ్చిన దానికి అలవాటు పడ్డావు కానీ మారడానికి ఇష్టపడలే. నువ్వు 32 ప్రదేశాలకు తిరుగు. కావాలా? ఎవరు కావాలి? ప్రాఫిట్లు కావాలా? స్వస్థపరిచే వాళ్ళు కావాలా? దర్శనాలు చెప్పేవాళ్ళు కావాలా? ఎవరు కావాలి చెప్పు? కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా సంపాదించి నీకు ఇస్తావు. ఎంత పెద్దోడి దగ్గరికి పోయినా ఆయన చెప్పేది ఏంటో తెలిసినా, బాగా ప్రార్థన చేసుకోమాట. ఏంటది? అది ఇక్కడ చెప్పట్లేదండి మేము. కాబట్టి ఆత్మీయ సామర్థ్యాన్ని వదిలిపెట్టేయండి. దేవుని సన్నిధిని ఇంటి పట్టుకెళ్ళడానికి ఇష్టపడండి. దేవుని సన్నిధిని మీరు క్యారీ చేయండి, మీరు పొందుకోండి. ఆ సన్నిధిని నీ భర్తకి, నీ బిడ్డలకి విడిచిపెట్టండి. ధైర్యంగా చెప్పాలి, నా భర్తతో దేవుని సన్నిధి ఉంది, ఎందుకంటే నేను కన్నీరు కార్చాను. నా బిడ్డలతో దేవుని సన్నిధి ఉంది, నేను కన్నీరు కార్చాను. ధైర్యంగా చెప్పగలగాలి మాట దేవుని ఎదుట.
అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. నీ ఇష్టం, అవతలోడు ఎంత శత్రువమనేయండి, వాడికి ఎంత బలగం ఉన్నవ్వండి, నువ్వు దేవుని సన్నిధిని సంపాదించి నీ భర్తతో నీ పిల్లలతో పంపించగలిగితే వాళ్ళ తల వెంట్రుకు కూడా తెగిరాలదు, వాళ్ళ తల వెంట్రుకు కూడా తెగిరాలదు. నీ ఇష్టం, నీ భర్త ముందు అది ఎంత అందగతి వచ్చి నిలబడినా కనీసం వాళ్ళ కనుచూపు కూడా తిప్పలేదు, తెలుసా? తిప్పలేదు. నేను చెప్తున్నాను, జోక్ కాదు. జారసుని వద్దకు పోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. జారసుని గురించి అన్ని విషయాలున్న సామెతల గ్రంథంలో. అప్పుడేమో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారా, ఇప్పుడు సందుకు ఒకరు ఉన్నారు. ఎప్పుడు కాపలా కాస్తావు, ఎవరిని కాపలా కాస్తావు నువ్వు? వాళ్ళతో దేవుని సన్నిధి ఉంటే వాళ్ళ హృదయం పాడవద్దు, వాళ్ళ ఆలోచనలు పాడవు, వాళ్ళ తలంపులు పాడవు. దేవుని భయము వాళ్ళ హృదయంలో తిరుగుతూ ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిని సంపాదించుకుంటే, ప్రార్థన చేస్తే, దేవుణ్ణి అడిగితే. కాబట్టి మనము ఆత్మీయ సామర్థ్యాన్ని వదిలిపెట్టద్దాం, దేవుని సన్నిధిని పొందుకుందాం, దేవుని సన్నిధిని పట్టుకెళ్దాం, దేవుని సన్నిధిని ఇతరులకు ఇద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆ యెహోవా సన్నిధిలో ఎండిపోయిన అహరోను కర్ర చిగురించినట్లుగా, దాగోను గుడిలో శత్రువు తల తెగిపడినట్లుగా, ఎండిపోయిన నీ కుటుంబము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎండిపోయిన నీ కుటుంబం మళ్ళా చిగురించాలంటే దేవుని సన్నిధిని కావాలి. నీ కుటుంబంలో దాగోను దేవతల తలలు తెగిపడాలంటే, అపవాది కోట గోడలు కూలిపోవాలంటే దేవుని సన్నిధిని కావాలి. ఉపాధేద కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే దేవుని సన్నిధిని మోసుకొని పోవాలి. ఇక్కడ నాన్న చెత్త కాదు నువ్వు మోసుకెళ్లాల్సింది. ప్రభువా, ఈ దినమందు నీ సన్నిధిలో గడిపాను, ఈ విశ్రాంతి దినమందు నీ సన్నిధిలో గడిపాను, ఇదిగో నీ సన్నిధి చేత నన్ను నింపు, నీ సన్నిధి నేను మోసుకొని పోవాలి అని రొమ్ము కొట్టుకునేడు దేవుని దగ్గర. పడదామా. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాల్లో నేను ఒప్పింపజేస్తున్నాడు, నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఆయా విషయాల్లో ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఇది ఆయన రక్త మాంసాలలో పాలిపావుగ్రస్తులు అయ్యేటువంటి సమయము. ఏ పాపము, దోషము, అతిక్రమము నీలో ఉండడానికి వీల్లేదు. అడుగు, నోరు తెరు, సిగ్గుపడదు, నోరు తెరు. ఉందా దేవుని సన్నిధి నీతో? ఉందా నీ కుటుంబంలో దేవుని సన్నిధి? నీ పిల్లలతో, నీ భర్తతో దేవుని సన్నిధి ఉందని నువ్వు నమ్మగలుగుతున్నావా? మనుష్యుని మాటలని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. సంవత్సరాలు అయిపోయింది, ప్రార్థన చేయలేకపోతున్నావు. సంవత్సరాలు అయిపోయింది, ఒక పాట పాడలేకపోతున్నావు. సంవత్సరాలు అయిపోయింది, కనీసం కన్నీరు కార్చి ఏడవలేకపోతున్నావే. మంచి పదాలు రాకపోతే ఏడవడం రాదా నీకు? ఏడో దేవుని సన్నిధిలో మోకరించి ఏడు. నీకు మంచి పదాలు పలకడం రాకపోతే మానేయ్. పదాలు దేవుడు కోరడు. కళ్ళతో ఏడు. దేవుని సన్నిధిలో ఏడు. నీ మొర దేవుడు వింటాడు, నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు, నీ ప్రతి బాష్ప బిందువు రాని చేతులతో ఆయనే తుడిచేస్తాడు. అలాగును ప్రార్థించుచుండగా ఆత్మ ప్రేరణ కలిగిన వారు క్లుప్తమైన ప్రార్థన చేయండి.